బట్ ఈ భూముల విషయంలో ఏదైతే శారదాపీఠం భూముల లీజ్ విషయము అది రద్దు అన్న దానిపైన కోర్టు కేసు నడుస్తుంది. సో దీని విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాము. దాని మీద విజిలెన్స్ కమిటీ వేశారు. ఆయనకి 550 గజాలు ఇస్తే 1000 గజాలు కబ్జా చేశాడు. సో కబ్జా చేశాడు అంత 100% డీవియేషన్. పక్కట దీనికి కనీసం 3 అడుగులు కూడా వదలా, 3 అంగుళాలు వదిలాడు. ఓ గాడ్, మొత్తం కట్టేసి అన్ని వైలేషనే. ఇదైతే మీరు తిరుపతికి ఈ మధ్య వెళ్ళుంటే మీకు కనిపిస్తుంది. చాలా ప్లేస్లో గుట్టని అంటే ఆ కొండ ఏదైతే ఉందో ఒకవైపు అంతా దాన్ని స్వాహ మొత్తం అంతా కొట్టేయడము, అక్కడ అన్ని అక్రమ కట్టడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆపుతున్నారా, ఏమైనా చేస్తున్నారా? అట్లాంటి ఆపుతున్నాం. ఎందుకు ఆపుతున్నాం? అవి కూడా బాగా కమర్షియల్ అయిపోయినాయి. అక్కడ ఉండే వాళ్ళు కూడా కొంతమంది దానివల్ల వేస్టేజ్ ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు డిస్పోజ్ చేయరు, మళ్ళీ టీటీనే డిస్పోజ్ చేయాలా. వెనకాల 7 కొండలు కదా, ఇంకొక కొండ ఉంది, 8వ కొండ, చెత్త కొండ. నేను కూడా విజిట్ చేసిన. నిన్న మా అధికారులకి బోర్డులోనే చెప్పాము, అది కూడా ఒక పాయింట్. 3-4 నెలలు అది మొత్తం క్లీన్ చేయాలి. ఎన్ని నెలలు సార్, ఎన్ని నెలలకు ఒకసారి క్లీన్ చేస్తారు అదంతా? ఇంతవరకు క్లీన్ చేయాలి 5-6 ఏళ్ళ నుంచి. 5-6 ఏళ్ళ నుంచి? ఓ గాడ్, అందుకే అది కొండలా తయారైందా? 100 అడుగులు 150 అడుగులు ఉంది అది. వామ్మో, దానివల్ల చాలా వ్యాధులు వస్తాయి కదా సార్? వస్తున్నాయండి. సో దట్ అందుకోసమేనా మీరు 4 to 5 months 2 కొండల మధ్యన వెళ్ళి పోసేసారు. ఈ రెయిన్ వాటర్ వస్తుంది కదా 2 కణాలు, అక్కడ సాగ్నేట్ అయ్యి కుళ్ళు వాసన. అది సో దీన్ని 4 to 5 months గ్యాప్ లో మొత్తం అంతా కూడా ఏం చేస్తారో నాకు తెలియదు అన్న. కాల్ చేస్తారా, అమ్మేస్తారా, కిందికి ధరలు ఇస్తారా నాకు తెలియదు. అధికారులకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన. చాలా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు దాంతో, వాడుకోండి. ఏదన్నా చేయనియండి, వాళ్ళ అధికారులు ఇష్టం. నేను ఇది చేయి అది చేయను, నాకు అది క్లియర్ కావాలి.